యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య నివాసంలో ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న 470 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యపరంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సేవలు చేసేందుకు నా ఇంటి గుమ్మం ఎప్పుడూ తెరిచి ఉంటుందని అన్నారు. అలాగే ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 నుండి 20 లక్షల రూపాయల వరకు ఎన్ఓసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని, మీ అందరి బాగోగులు చూసుకునేందుకే నేను ఈ పదవిలో ఉన్నానని అన్నారు బీర్లా ఐలయ్య. ఈరోజు ఆలేరు నియోజకవర్గం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సుమారు 670 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదోడికి వైద్యం అందించాలి, ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఈ 15 మాసాలలో 15 నెలల్లో 4500 మందికి ఆలేరు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పెద్ద ఎత్తున కోట్లల్లో ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి, రైతులకు పెద్దపీట వేసి, మహిళలకు పెద్దపీట వేసి, యువకులకు పెద్దపీట వేసి, ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడితే కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన 15 రోజుల్లోనే చెక్కులు రావడం, నిజంగా కూడా ఇలా 670 చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది. పేదవారికి ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరిగింది. ఒక ఆలేరు కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. ఏ పేదోడికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పేద ప్రజలకు మొన్న ఉగాది నుంచి కూడా సన్నబియ్యం ఇవ్వడం చాలా సంతోషం. ఏ ఇంటికి పోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా ఆ దొడ్డు బియ్యాన్ని మేము తినలేకపోతున్నాం. 10 రూపాయలకు 15 రూపాయలు అమ్ముకొని మళ్ళీ 40 రూపాయలకు కొనుక్కునేది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ కుటుంబాలకు సన్నబియ్యం రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ, నిన్ననే అన్ని గ్రామాల్లో అక్కడక్కడ అన్నం తింటుంటే కూడా వాళ్ళు మేము గతంలో తినకపోయేది ఇప్పుడు ఈ సన్నబియ్యం తింటున్నామని చెప్పి చాలా సంతోషం వెలిపిస్తున్నారు. పేదలు కూడా పండుగ నాడే సన్నబియ్యం తినదు, కానీ ఇలా 360 రోజులు పేదోడింట్లో ఇలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి సన్నబియ్యం ఇస్తున్నందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.